నిజమత్తయ్య, నా మాట వినండి. బాలుకి తాగుడు అలవాట్లేదు, కానీ మొత్తానికేదో జరిగింది. కండ్ల ముందే మనిషి తాగిన మత్తులో పడుంటే అలవాట్లేదంటావేందమ్మా? నువ్వేమో పొద్దున్నే నిద్రలేచి ఇంటిల్లి పాదికి సపర్యాలు చేయడానికి రెడీ అయిపోయావు. నా బాధ ఎవరికి చెప్పుకోను? ఏయ్, ఏంటి అలా అయిపోయావు? నేనేదో ఊరికే అన్నాను. సారీ నీలా. పర్వాలేదు బావా, నువ్వున్న మాటేగా అన్నావు. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, కాఫీ ఇస్తాను. నీలా, సారీ నీలా, పొద్దున్నే నిన్ను బాధ పెట్టాను. నాకేం బాధలేదు బావా, నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వు డిస్టర్బ్ అయ్యావంటే నేను డిస్టర్బ్ అయినట్టే. మనమిద్దరం వేరు కాదు కదా. తెలిసి చేసినా తెలియక చేసినా బాలు చేసింది తప్పే. రాని వాడి గదిలో నుంచి ఏం జరిగిందో కనుక్కొని అప్పుడు చెప్తాను వాడి సంగతి. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, వెళ్ళు 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 నీలా, వెళ్ళు నీలా, బావా వెళ్ళు. నీలా నీలా. హలో, కాఫీ నీకే. నీలా, కాపీ. నీలా, తలనొప్పిగా ఉందే, కొంచెం కాపీ ఇస్తావా? ఏంటలా చూస్తున్నారు? రోజు పెందలాడే లేచేవాడు ఈరోజేంటి పొద్దెక్కేదాకా పడుకున్నాడని ఆలోచిస్తున్నారా? బాలు, నువ్వు చేసినది మాకెవరికి నచ్చలేదయ్యా. పోనీలే పాపం అమాయకుడని ఊరుకుంటాంటే రాను రాను నువ్వు చేసే పనులకి అద్దు అదుపు లేకుండా పోతుండాది. నేనేం చేశాను? దేని గురించి మాట్లాడుతున్నారు? తెలియనట్టు అడుగుతావేంటి బాలు? అలవాట్లనేవి అందరికీ ఉంటాయి, కానీ వాటి వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అలవాట్లేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థమవుతుంది? పీకల దాకా తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోతే
నేను పీకల దాకా తాగానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తాగడం ఏంటి? ఆ వాసన అంటేనే నాకు పడదు, వాంతి అయిపోద్ది. రాత్రి అదొక్కటే తక్కువైనాది. చిచి, నువ్వు అసలు ఇట్లా చేస్తావు అనుకోలేదు బాలు. బాలు, నువ్వు తాగితే తాగావు కానీ వెళ్ళి శోభనం గదిలో పడుకోవటం ఏంటయ్యా? నీ వల్ల అందరికీ ఎంత ఇబ్బంది కలిగిందో తెలుసా? అందరూ ఆనందంగా ఉన్న సమయంలో నువ్విలా చేయటం నీకు ధర్మం కాదు. చేసిన తప్పు ఒప్పుకొని అందరినీ క్షమాపణ అడుగు, అదే నీకు మంచిది. మూర్తిగారు, అమ్మా, మీకెందుకండి ఆ విషయాలన్నీ? అంటే బాలు తెలుసో తెలియకో తప్పు చేశాడు. భయంతో దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నాడేమో అని. ఎంతైనా మనవాళ్లే కదా. చూడండి మూర్తిగారు, మన అవసరం కోసం ఈ ఇంట్లో ఉంటున్నాం. అది తీరగానే వెళ్ళిపోతాం. అంతవరకేనండి మన పని. సమస్య వాళ్ళది, వాళ్ళు చూసుకుంటారు. మనం అందులోకి డీప్గా వెళితే అది మంచిది కాదు. అర్థమైందా మీకు? అర్థమైందమ్మా. ఏదో అందరూ సంతోషంగా ఉన్నారు కదా అన్న సంతోషంలో బాలు తాగుంటాడు. ఇలా జరుగుతుందని తను మాత్రం అనుకున్నాడా? నేను తాగలేదంటే ఎనరే. కావాలంటే నేను అడగని చెప్తుంది. నాకు తాగే అలవాటే లేదు. బాలు, ఇక్కడ అందరికీ నువ్వు రాత్రి తాగావని అర్థమైపోయింది. ఇంకా నువ్వు అబద్ధం ఆడితే అది నీకే మంచిది కాదు. నా మాట ఇను సూర్య, నన్ను నమ్ము. నేను తాగలేదు. మీరందరూ పొరపాటు పడుతున్నారు. చూడు బాలు, నీకు తాగే అలవాటు ఉందా లేదా అనేది నాకు అనవసరం. ఎందుకంటే అది నీ లైఫ్, నీ ఇష్టం. కానీ మాకు పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకోను. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. నీల ముందు తప్పు ఒప్పుకోవడానికి నువ్వు భయపడి అబద్ధం చెప్పుండొచ్చు. రాత్రి జరిగిన దానికి వేరే ఒకరైతే నా రియాక్షన్ ఇంకొకలా ఉండేది. నీలా, ఏంటి ఇదంతా? నేను తాగి రావటం ఏంటి? నువ్వు నమ్ముతున్నావు ఇదంతా? సూర్య ఏదో పొరపాటు పడుతున్నాడు. కనీసం నువ్వన్నా చెప్పే. నాకు తాగే అలవాట్లేదని నువ్వన్నా చెప్పు. ఒట్టై బాలు, నేను తాగలేదని. ఒట్టేసి చెప్పు. నీలా, నువ్వు సరే.
నేను నీ మీద ఒట్టేసి అబద్ధం చెప్పానని మీరందరూ అనుకుంటే అట్టాగే చేస్తాను. నీలా, ఏంటిదంతా? ఈ ఒట్లేంటి? బాలు, ఒట్టేయాల్సిన అవసరం లేదు, నువ్వెళ్ళు. నిజమండి, నేను తాగుబోతుని కాదు. జరిగిందేదో జరిగిపోయింది బాలు, నిన్ను వెళ్ళమన్నాను కదా. అది కాదండి. బాలు, నువ్వెళ్ళు. నీ మంచి కోరే చెప్తున్నాను, నువ్వెళ్ళు. నిమిషం నిలవనంత పరుగెందుకంటే మది బదులు చెప్పగలదా? సమయం కదలనంత బరువేమిటంటే అది నీకైనా తెలుసా లేదా? నీదేనా ఈ వింత? చూడ్నీలా, బాలు నీ మీద ఒట్టేసి తాగలేను అని చెప్తే అది నీకే ఆయుక్షీణమవుతుంది. పాపం, బాలు నీకు నిజం చెప్పడానికి సంకోచిస్తున్నాడు. అందుకే తాగాను అని ఒప్పుకోవడం లేదు. వాడు తాగాడంటే నా మనసే ఒప్పుకోవడం లేదు పిన్ని. నీలా, అందరం రాత్రి బాలుని చూసాం. అది నిజం, నమ్మక తప్పదమ్మా. అయినా గతం గతః, ఇప్పుడు దాని గురించి ఎందుకు? వదిలేయండి, వదిలేయండి అందరూ. దుర్గా, నువ్వెళ్ళు, వెళ్ళు. ప్రియా, నువ్వు కూడా వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. సూర్య, నీకు ఆఫీస్కి టైం అవ్వట్లేదా? వెళ్తున్నా. వెళ్ళమ్మా. మూర్తిగారు, మీకేదో పని చెప్పాననుకుంటాను నేను, వెళ్ళా చూసుకోండి. ఓకే అమ్మా. నీలా, బాలు అంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు. అందరి ముందు మీ ఇద్దరూ చులకన కావడం నాకిష్టం లేదమ్మా. అందుకే బాలుని పంపించాను. కానీ నాకొక్క విషయంలో మాత్రం దుర్గా, సూర్య, ప్రియ వీళ్ళు చేసింది నచ్చలేదమ్మా. బాలు నీకు కావలసిన మనిషి అని తెలిసి కూడా వీళ్ళందరూ ఇతనిలా నిలదీయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అది పరాయి వాళ్ళం మేముండగా. మీరు పరాయి వాళ్ళు ఎందుకు అవుతారు పిన్ని? అని నువ్వనుకోవచ్చమ్మా. కాని బాలు మనసెంత కష్టపడి ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. బాలు చేసింది తప్పే కాదన్ను, కాని అతన్ని మందలించే హక్కు నీ ఒక్కదానికే ఉంది. ఈ విషయాన్ని నీ ఒక్కదానికే వదిలేసుండుంటే బావుండేదేమోనని నా అభిప్రాయం. ఏం చేస్తాం పిన్ని, ఇదంతా నా తలరాత. నేనెవరినైతే బాధ్యతగా ఫీల్ అవుతున్నానో వాళ్ళని బాధ పెడుతున్నాను. లేదు, బాలు తాగుండడు. ఏదో పొరపాటు జరిగిందని నాకు తెలుసు. కానీ కళ్ళ ముందు బాలుని అలా చూసిన మీ అందర్నీ నా నమ్మకంతో నమ్మించలేను కదా.
చీకటేదో నిన్ను అవమానిస్తున్నా దయతలచి దీపమొకటి నీ ఎదుటే ఉంది. దేవుడే నవ్వాడురా కన్నీళ్ళురా నీ కళ్ళతో. సూర్య, ఏంటంటీ? నీతో కొంచెం మాట్లాడాలి. కానీ ఎలా అనేదే కొంచెం. పర్లేదంటీ, చెప్పండి. అదే సూర్య, ఇందాక జరిగిన విషయం గురించే. పర్లేదు, చెప్పండి ఆంటీ. తప్పుగా అనుకోకు నాన్న. చుట్టం చూపుగా వచ్చిన దాన్ని మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నానని ఏంటిది అని అనుకోకు. మీ మంచి కోసమే చెప్తున్నాను. బియ్యంలో రాళ్లుండడం, కుటుంబం అన్న తర్వాత ఎవరో ఒకరు తేడాగా ఉండడం సహజం. అది వాళ్ళ పర్సనల్ విషయాల వరకే ఉంటే ఓకే. కానీ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకోకూడదు. నువ్వు నా ప్రాణం సూర్య. అదే నా ప్రాణ స్నేహితురాలి కొడుకువి. నీ కాపురం బావుండాలని నాకు ఉంటుంది కదా. అందుకే చెప్తున్నాను. ఇందాక నీల బాధపడుతుందని బాలు విషయంలో మీ అందరికీ సర్ది చెప్పాను గాని నిజంగా అతను చేసింది నాకేమీ నచ్చలేదు. మొదట్లో తన అమాయకుడు అని నేను అనుకున్నాను. కాని నిన్న శోభనం గదిలో అతను తాకి పడిపోవడం నాకెందుకో తను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికే చేశాడనిపిస్తోంది. దానివల్ల అతనికేం వస్తుంది అని అంటే మాత్రం నా దగ్గర సమాధానం లేదు గాని అతను మాత్రం కావాలనే చేస్తున్నాడు. సూర్య, నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక చిన్న మాట. నీలకతని మీద అభిమానం ఉండొచ్చు గాని అబద్ధం చెప్తున్నా కూడా అతన్ని వెనకేసుకొచ్చేంత ఉండకూడదమ్మా. మేబీ తన మనిషి తప్పు చేశాడు అంటే ఓర్చుకునే శక్తి నీలకి లేకపోవచ్చు. కాని తప్పుని తప్పు అని చెప్పడంలో ఏ తప్పు లేదు. ఇది నువ్వు నీలకి క్లియర్గా చెప్పు. చూడు సూర్య, ఒక మనిషి మీద ఇంకొక మనిషికి అభిమానం ఉండొచ్చు. కాని ఆ అభిమానాన్ని ఎదుటి వ్యక్తి అనుమానించేంతగా ఉండకూడదమ్మా. ఇంతకు మించి నేనెక్కువగా చెప్పినా బావుండదు. నీకర్థమైందనుకుంటా. జాగ్రత్త సూర్య. నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి. నువ్వు నీలా కలకాలం చల్లగా ఉండాలి. అదే నా కోరిక. వస్తాను. జగణ జగణ జగ 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 జగ.
పాపం అమాయకుడని ఊరుకుంటాంటే రాను రాను నువ్వు చేసే పనులకి అద్దు అదుపు లేకుండా పోతున్నది. అలవాట్లనేవి అందరికీ ఉంటాయి, కానీ వాటి వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. పీకల దాకా తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోతే ఒట్టై బాలు, నేను తాగలేదని. ఏంట్రా ఇది? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. నువ్వు తాగడమేంట్రా? హరోం హరా తెలిచర